హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఆ రెసిపీ నేమ్ వచ్చేసి పప్పు పొంగలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పప్పు పొంగలి ఎలా చేయాలో చూద్దానండి. నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను, కప్పున్నర పెసరపప్పు తీసుకున్నాను. అవి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నేను ఉడికేటప్పుడే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. అల్లం ముక్కలు వేసిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత దంచి పెట్టుకున్న మిరియాలు వేసుకున్నాను. మిరియాలు వేసిన తర్వాత తగినంత జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పప్పు పొంగలి రెడీ.